హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీకాంత్ కువైట్ నుంచి. ఈరోజు హోలీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ 20స్ కిడ్స్‌కి హోలీ అంటే ఎలా ఉంటదంటే, కొత్త బట్టలు తెచ్చుకొని తెల్లయి అవి గూడా కలర్‌వి గూడా గావు. వైట్ పైజామా తెచ్చుకొని, అద్దాలు పెట్టుకొని, చెంపలకి మాత్రమే రంగు పూసుకొని, సెల్ఫీస్ తీసుకొని, హ్యాపీ హోలీ అని పోస్ట్ చేస్తారు. కానీ మన 90స్ కిడ్స్‌కి ఎలా ఉంటది? ఎంత స్పెషల్ ఉంటుండే అప్పట్లో అనేది మన అమ్మ వాళ్ళు పాత బట్టలు పడేస్తా ఉంటే, "వద్దమ్మా ఉండని హోలీ వస్తుందిగా, హోలీకి పనిచేస్తాయని" చెప్పి ఎంత మంచిగా దాచబెట్టుకొని, హోలీ రోజు మరి తీసి యేసుకొని, ఆ రోజుల్లో అయితే హోలీ రంగులు ఎన్ని కిలోలు పోసుకుంటుంటివంటే లెక్క లేదు. హోలీకి రంగులు, మళ్ళా గుడ్లు. గుడ్లయితే ఒక్కొక్కడు ఏడ కొడతాడో ఆనికే తెలవది. ఇగ అది మీరే కామెంట్‌లలో పెట్టండి. ఏడ పెడతారో కూడా కొడతారో. మళ్ళీ ఇంకోటి స్పెషల్ ఏందంటే కందెన. ఎడ్ల బండ్లకి పూసే కందెన అది ఎంత తిక్కుంటదంటే కనీసం 15 రోజులు పోదది కందెన. ఆ కందెన మళ్ళా గుడ్లు ప్లస్ మట్టి మళ్ళా అవన్నీ పూసిన తర్వాతకిని తీసుకుపోయి మోర్లో ఎత్తేస్తుంది. ఆలోచించండి. మోర్లో ఎత్తేసుడంటే ఇంకా దానంత సంతోషం ఇంకోటి ఉండదిగ ఎత్తేసిన వాళ్ళకి. పడ్డోడికి మాత్రం కంపే. అట్లా ఉంటుండే ఎంత మంచిగుంటుండే. ఇప్పుడు ఈ 20స్ కిడ్స్‌కి ఎలా ఉన్నది? లేదు. ఇట్లో రంగులు పూసుకోవడం, ఖతం హ్యాపీ హోలీ అయిపోయింది. కానీ ఆ రోజుల్లో మాత్రం ఎంత బావుంటుండే 90స్ కిడ్స్‌కి అయితే. ఈ రోజుల్లో 20స్ కిడ్స్‌కి అంత ఏం ఆ రోజుల్లో 90స్ కిడ్స్‌కి ఎంత మంచిగుంటుండే. ఒక 90స్ కిడ్స్ ఫెస్టివల్స్ 90స్ కిడ్స్ మాత్రమే అర్థం చేసుకోగలరు. అది నువ్వు నేను మాత్రమే అమ్మ. ఈ 20స్ కిడ్స్‌కి అస్సలు తెలవది. హోలీ అనేది ఎంత స్పెషల్ అని జెప్పి. మనం ఇప్పుడు ఉన్న 20స్ కిడ్స్ అసలు ఏం జెప్పలేం. కానీ తర్వాత తెల్లారి హోలీ అయిపోయిన తర్వాత స్కూలుకెళ్ళాలంటే హెడ్ మాస్టర్ కొడతాడేమో అని జెప్పి, పీటీ సార్ తిడతాడేమో అని జెప్పి ఎంత కలర్ ఉంటుండే. ఎన్ని షాంపూలు వాడినా గూడా పోకుండే. ఎన్ని రోజులు ఎంత కలర్ ఉంటే వాడంత ఎంజాయ్ జేసినట్టు ఉంటుండే ఆ రోజులల్ల. ఎంతైనా ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు ఫ్రెండ్స్. ఏం జేద్దాం? సరే మీరైతే హ్యాపీగా హోలీ సెలబ్రేట్ జేసుకోండి. కానీ జాగ్రత్త. గుడ్లు ఎక్కడ పడితే అక్కడ కొట్టకండి. పెళ్లి గాని వాళ్ళున్నారు ఇంకా 90స్ కిడ్స్. ఓకేనా? అందరికీ హ్యాపీ హోలీ.